టీమిండియా స్టార్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భవిష్యత్తుపై చాలా డౌట్స్ ఉన్నాయి. ఇటీవలే అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్, వన్డే ఫార్మాట్లో కొనసాగనున్నారు. అయితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్ట్, వన్డే ఫార్మాట్లలో ఎప్పటి వరకు కొనసాగుతారనే విషయంలో సస్పెన్స్ అలాగే ఉంది. తాజాగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కెరీర్ పై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు 2027 వన్డే వరల్డ్ కప్ వరకు ఆడతారని గ్యారంటీ ఇచ్చారు. హాయ్ క్రికెట్ లవర్స్, ఈ వీడియోగా నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. శ్రీలంకతో టీ20 వన్డే సిరీస్లో భాగంగా టీమిండియా శ్రీలంకకు త్వరలో బయలుదేరుతుంది. ఈ టూర్లో భారత్ 3 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. ఈ సిరీస్ ద్వారా భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్గా పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో తొలిసారి గంభీర్ మీడియాతో మాట్లాడుతూ మీటింగ్లో పలు ఆసక్తికర విషయాలతో పాటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల భవిష్యత్తు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి మరి కొన్నేళ్లు క్రికెట్ ఆడే సత్తా ఉంది. వారిద్దరిలో ఇంకా క్రికెట్ ఆడాలనే కసి ఉంది. ఏ జట్టుకైనా ఇలాంటి ప్రపంచ స్థాయి ప్లేయర్స్ అవసరం అన్నాడు. ప్రజెంట్ ఛాంపియన్స్ ట్రోఫీ, ఆస్ట్రేలియా సిరీస్ ఉంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫిట్నెస్ బాగుంటే 2027 వరల్డ్ కప్ వరకు ఆడగలరని గంభీర్ అన్నారు. నెక్స్ట్ ఇయర్ జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ శర్మ బాధ్యతలు స్వీకరిస్తాడని ఇప్పటికే బీసీసీఐ సెక్రటరీ జేషా గారు కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. హాయ్ క్రికెట్ లవర్స్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2027 వరల్డ్ కప్ వరకు ఆడి కప్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.